సేయ దేవుని జనమా పూమాలలతో పరుగున రండి. పూజలు సేయ దేవుని జనమా పూమాలలతో పరుగున రండి. పావన యేసుని వాగ్దానములా పావన యేసుని వాగ్దానములా ఫలమును పొంద వేగమిరండి. ఫలమును పొంద వేగమిరండి. పూజలు సేయ. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయము మరొకసారి ఈ పరిశుద్ధ బలి అర్పించడానికి దేవుడు మనకు అవకాశం ఇచ్చి ఉన్నాడు. ఈ పరిశుద్ధ బలిలో మీ అందరి విన్నపాల కోసం ఈ బలిని నేను అర్పిస్తూ ఉన్నాను. అలాగే మన ప్రార్థన సహాయం కోరుకుంటూ కొంతమంది పరిశుద్ధ బలి పూజ ఉద్దేశాలను పెట్టించి ఉన్నారు. వారి ఉద్దేశాల కోసం ప్రార్థిస్తూ ఉన్నాం. Thanksgiving Mass offered by Gada Innaredi and Lucy Rani and family for the unity and the divine love in the family of Gilbert Matthew and Cynthia. Mass offered by the members of the family for God's mercy upon the departed soul of Boga Maria Karuna Kumar. Mass offered by Boga Arogyam and family. Thanksgiving Mass for releasing and protecting us from all the evil powers and to get a good job for Nikhil Tej in UK and for our business development. Mass offered by Manchula Komaredi to get a deliverance from bad dreams and bondages and for the good health, God's protection, salvation of the family. Mass offered by Madhavi, Venkatesh, Ritika, Niharika, Rajaya, Nagamani and Sri Ramulu. Mass offered for the good health and peace and the strength of Madanu Inyashama in her suffering due to the kidney failure. Thanksgiving Mass for the gift of life and seeking God's mercy on Rani for her birthday on the 5th April and good health in body and mind and soul. For God's blessings, grace upon Thirumal Reddy, Balsho Reddy and Supriya on the occasion of the starting marriage life and to lead life in God's love. Mass offered by the members of the family. For God's blessings upon Christopher on the occasion of his birthday. Mass offered by Harriet. For the deliverance from the addiction of my nephew Calvin. Mass offered by Alfonso Nathan. Thanksgiving Mass and for God's blessings on the occasion of the birthday of Mrs. Konda Nilima and her daughter Adya to sell our plot and to get the rate what we are expecting as soon as possible and to get rid from the financial problems. Mass offered by Basi Pogula, Lelita and family. For the wedding anniversary blessings upon Roman Reddy and Lourdes Mary and for the good health and God's blessings upon the family. Mass offered by the members of the family. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ చదివినటువంటి ఈ అన్ని విన్నపాలను మనము ఈ పరిశుద్ధ బలిలో కానుకగా అర్పిస్తూ ఉన్నాం. అలాగే ఈ పరిశుద్ధ బలిలో పాల్గొంటున్న మీ అందరూ కూడా రెండు చేతులు జోడించి ఒక నిమిషం కళ్ళు మూసుకొని మీ విన్నపాలు, మీ ప్రార్థనలు, మీ ఇంటి అవసరాలు, మన రాష్ట్ర దేశ అవసరాలన్నిటినీ మనసులో గుర్తించుకుంటూ ఆ పునరుద్ధానుడైన యేసు క్రీస్తు ఆశీర్వాదం కోసము ప్రార్థన చేసుకుందాం. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. మన నాథుడైన యేసు క్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసము మీ అందరితోనూ ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రియులారా, ఈనాడు సువిశేషపట్నములో ఎమ్మావుస్ సంఘటనను మనము ధ్యానిస్తూ ఉన్నాం. అనగా
పునరుద్ధానమైనటువంటి యేసుక్రీస్తు ఎమ్మావుస్ నగరానికి నడుచుకుంటూ పోయి ఇద్దరు శిష్యులను మార్గ మధ్యలో కలిసి వారిని హెచ్చరిస్తూ ఉన్నారు. ఓరి అవివేకులారా, మందమత్తులారా అని పిలుస్తూ ఉన్నారు. ఎ మినిస్ట్రీ ఆఫ్ ఛాలెంజింగ్. ఓ ఫూల్స్ యు ఆర్, unable to understand what the scripture speaks of the passion, death and resurrection of Jesus. ఈరోజు ఈ పరిశుద్ధ బలిని మనం అర్పిస్తూ ఉండగా పునరుద్ధానుడైన యేసుక్రీస్తునందు కావలసినటువంటి నమ్మకం, విశ్వాసం పరిశుద్ధాత్మదేవుడు మనకు ప్రసాదించాలని మనం ప్రార్థిస్తాం. ఎందుకంటే ఈ యేసుక్రీస్తునందు ఒక వ్యక్తికి కావలసిన విశ్వాసమే మన రక్షణకు మూలాధారం. ద బేసిస్ ఆఫ్ ఎ క్రిస్టియన్ ఈజ్ ద ఫెయిత్ ఇన్ ద రెసరెక్షన్ ఆఫ్ జీసస్. రెండు చేతులను గుండె మీద పెట్టి యేసుక్రీస్తునందు, ఆయన వాక్యమందు, ఆయన పరిశుద్ధాత్మ ప్రసన్నత అందు మనకేమైనా సందేహమా, డౌటా, అపనమ్మకాల, మూఢనమ్మకాల ఏమైనా కలిగి ఉంటే ఈ పరిశుద్ధ బలిలో ఆ ప్రభు పాపక్షమాపణ కోరుకుందాం. నన్ను మన్నించమని ఆ భగవంతుని అడిగి వేడుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెందును సహోదరి సహోదరులారా, మీ చెందును నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలయన తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిమి. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన కర్తవ్య సర్వేశ్వరుని ప్రార్థింపవలయునని ప్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనందరిపై దయచూపి మన పాపములను, దోషములను కరుణతో, కృపతో మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ఏలినవారా మాపై దయచూపండి. ఏలినవారా మాపై దయచూపండి. క్రీస్తువా మాపై దయచూపండి. క్రీస్తువా మాపై దయచూపండి. ఏలినవారా మాపై దయచూపండి. ఏలినవారా మాపై దయచూపండి. మహిమగానం పాడుకుంటూ ఆ త్రిత్విక దేవుని స్తుతించి ఆరాధించుకుందాం. మహోన్నతమునందు దేవునికి మహిమా, మహిలోన మంచి మనుజులకు శాంతి, శాంతి, శాంతి. ప్రభువైన దేవా, పరలోక రాజా, సర్వశక్తి సంపూర్ణ పితయైన దేవా, మహోన్నతమునందు దేవునికి మహిమా, మహిలోన మంచి మనుజులకు శాంతి, శాంతి, శాంతి.
ఘనపరచుచున్నాము. నిన్ను పొగడెదమేము, సన్నుతించెదమేము, ఆరాధనలో సలిపి ఘనపరచుచున్నాము. మీ వైభవమును చూచి వినుతించుచున్నాము. జనితైక పుత్రుడా, జగమేలు క్రీస్తువా, ధరణేలు దేవుడా, పిత యొక్క పుత్రుడా, పరమేశ పరిశుద్ధ వరగొర్రె పిల్ల, వరగొర్రె పిల్ల. పాపములన్నీ పరిహరించెడువారా, పుడమి పాపములన్నీ పరిహరించెడువారా, దయతోను మా మనవి ఆలకించండి, ఆలకించండి. జగతిన ఘములెల్లా పరిహరించెడువారా, దయతోను మా మనవి ఆలకించండి, ఆలకించండి. పిత యొక్క కుడి ప్రక్కన కూర్చొని ఉన్నవారా, దయచూపి మమ్మెప్పుడు ఆదరించండి, ఆదరించండి. ఏలయనా మీరొక్కరే పరిశుద్ధులు, ఏలికగా మీరొక్కరే అధిపతులై ఉన్నారు. జగదేగ పావనా, జగమేలు క్రీస్తువా, పితయైన సర్వేశ, మితిలేని మహిమతో పవిత్రాత్మతో కూడా పాలించెడివారా, పవిత్రాత్మతో కూడా పాలించెడివారా. మహోన్నతమునందు దేవునికి మహిమా, మహిలోన మంచి మనుజులకు శాంతి, శాంతి, శాంతి. ఆమేన్, 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 ప్రార్థించుదము. సర్వదా మమ్ము కనికరించి కాపాడు ఓ సర్వేశ్వర, రక్షకుని పునరుత్థాన వార్షికోత్సవము ద్వారా మీరు మాకు అమితానందమును చేకూర్చుచున్నారు. ఈ తాత్కాలిక ఉత్సవముల ద్వారా నిత్యానందమును చేరు అర్హతను మేము పొందగలుగునట్లు నీ కృపను మాకు ప్రసాదింపుడు. మీతోను పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పఠనము అపోస్తుల చర్యలు 3వ అధ్యాయము పవిత్ర వచనములు 1 నుండి 10 వరకు. ఒకనాడు ప్రార్థన సమయమగు మధ్యాహ్నం 3 గంటల వేళకు పేతురు యోహాను దేవాలయమునకు వెళ్ళిరి. ఆ దేవాలయమునకు అందమైనది అని పిలువబడు ఒక ద్వారం గలదు. ఆ ద్వారం వద్ద కుంటివాడు ఒకడు ఉండెను. దేవాలయంలోనికి పోవువారి నుండి భిక్షము అడుక్కునుటకై ఆ కుంటివానికి
ప్రతిదినము జనులు ఆ అందమైన ద్వారం వద్దకు మోసుకొని వచ్చేయుచుండెడివారు. ఆనాడు పేతురు యోహానులు దేవాలయంలోనికి పోవుచున్నప్పుడు ఆ కుంటివాడు వారిని భిక్షమడిగెను. అప్పుడు పేతురు సూటిగా అతని వంక చూసి పిమ్మట యోహానుతో పాటు మా వైపు చూడుము అని వానితో చెప్పగా వాడు వారేమైనా ఇచ్చెదరేమోనని ఆశతో వారి వంక చూచెను. అప్పుడు పేతురు, నా దగ్గర వెండి బంగారం ఏమీ లేదు, నాకు ఉన్న దానిని నీకు ఇచ్చెదను. నజరేయుడగు యేసుక్రీస్తు పేరట నువ్వు నడువుము అని పలికి వాని కుడి చేతిని పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములు మడమలు బలపడగా వాడు ఎగిరి గంతు వేసి నిల్వబడి అటూ ఇటూ నడవసాగెను. అంతటా వాడు నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు వారితో కలిసి దేవాలయంలోనికి పోయెను. అప్పుడు అచ్చటనున్న జన సమూహం అంతయు ఈ దేవాలయపు అందమైన ద్వారం వద్ద కూర్చుండిన బిచ్చగాడు వీడే అని గుర్తుపట్టి ఆ కుంటివాడు నడుచుటను దేవుణ్ణి స్తుతించుటను చూచిరి. జరిగిన దానిని కూర్చి విస్మయం చెంది పరవశులైరి. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. క్షణము బ్రతుకలేనయ్యా నా యేసయ్యా, బ్రతుకలేనయ్యా నా యేసయ్యా, నా కాపరి నా ఊపిరి నీవే నా యేసయ్యా. ఏలిన వారు మీతోనూ ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా గారు వ్రాసిన పవిత్ర సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 24వ అధ్యాయము పరిశుద్ధ వచనాలు 13 నుంచి 35 వరకు. Luke chapter 24 verses 13 to 35. ఆ దినముననే వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరమున ఉన్న ఎమ్మావు గ్రామమునకు వెళ్ళెను. జరిగిన సంఘటనల గురించి మార్గమున ముచ్చటించుకొనుచుండిరి. వారి ఎట్లు తర్కించుకొనుచుండగా యేసు వారిని సమీపించి వారి వెంట నడవసాగను. వారు ఆయనను చూచిరి, కానీ గుర్తింపలేకపోయిరి. మీరు ఇప్పుడు దేని గురించి మాట్లాడుకొనుచున్నారు అని ఆయన అడిగెను. వారు విచారముతో నిలిచిపోయిరి. అప్పుడు వారిలో క్లయఫా అను నరుడు, యెరూషలేములో నీవు క్రొత్తవాడవా? ఈ దినములలో అక్కడ ఏమి జరిగినది మీకు తెలియదా అనను. ఏమి జరిగినది అని ఆయన తిరిగి ప్రశ్నింపగా వారు ఇట్లా చెప్పసాగిరి, నజరేయుడైన యేసును గురించి వినలేదా? ఆయన ఒక ప్రవక్త. తన క్రియలయందును వాక్కునందును దేవుని వలన మనుష్యుల వలన శక్తివంతుడుగా పరిగణింపబడినవాడు. మన ప్రధాన అర్చకులు అధిపతులు ఆయనను మరణదండమునకు అప్పగించి సెలవు వేసిరి.
ఆయన ఏ ఇజ్రాయేలీలను రక్షించునని మేము ఆశతో ఉంటిమి. ఈ సంగతులు జరిగి నేటికి 3 దినములాయెను. మాలో కొందరు స్త్రీలు ప్రాతకాలమున సమాధి వద్దకు వెళ్ళగా అక్కడ వారికి యేసు దేహమును కనపడలేదు. వారికి దేవదూతలు ప్రత్యక్షమై ఆయన సజీవుడనని చెప్పినట్లుగా వారు వచ్చి చెప్పి మమ్మలను ఆశ్చర్యపరచిరి. అంతటా మాలో కొందరు సమాధి వద్దకు వెళ్ళి ఆ స్త్రీలు చెప్పినట్లుగానే ఉండుట చూచిరి, కానీ యేసును మాత్రము చూడలేదు. అప్పుడు యేసు ఆ ఇద్దరితో, ఓ అవివేకులారా, ప్రవక్తల వచనములు అన్నిటినీ నమ్మని మందమత్తులారా, క్రీస్తు శ్రమలు అనుభవించి తన మహిమలో ప్రవేశించుట అనివార్యము కాదా అనను. అప్పుడు మోషే మొదలుకొని ప్రవక్తలందరి లేఖనములలో తన గురించి రాయబడినవి అన్నీ వారికి వివరించెను. ఇంతలో వారు చేరవలసిన గ్రామమును సమీపించినది. యేసు ముందుకు సాగిపోయినట్లు కనబడను. అంతటా వారు, ప్రొద్దువాలిపోయినది, సంధ్యావేళగుచున్నది, మాతో ఉండుడు అని ఆయనను బలవంతము చేయగా ఆయన అందులకు అంగీకరించెను. యేసు వారితో కూడా భోజనమునకు కూర్చున్నప్పుడు ఆయన రొట్టెను తీసుకుని ఆశీర్వదించి త్రుంచి వారికి ఇచ్చెను. దానితో వారికి కనువిప్పు కలిగినది. వారు యేసును గుర్తించిరి, కానీ ఆయన అదృశ్యుడాయను. అంతటా వారు ఒకరితో ఒకరు, ఆయన మార్గములో మనతో మాట్లాడినప్పుడు, లేఖనములన్నీ మనకు వివరించినప్పుడు మన హృదయములు ప్రజ్వరిల్లలేదా అనుకొనిరి. వారు వెంటనే యెరూషలేమునకు తిరిగి వెళ్ళగా అక్కడ 11 మంది శిష్యులను వారితో ఉండిన వారును, ప్రభువు వాస్తవముగా సజీవుడై లేచెను, సీమోనుకు కనిపించెను అని చెప్పుకొనుచుండిరి. అప్పుడు వారు కూడా మార్గమధ్యన జరిగిన సంఘటనలను వివరించి ఆయన రొట్టెను విరిచినప్పుడు వారు ఎట్లు గుర్తించినది అని తెలిపిరి. ఇది యేసుక్రీస్తు పరిశుద్ధ రక్షణ సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. సువిశేష బోధన ద్వారా మన పాపములు మన్నింపబడునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు పునరుద్ధానమైన పిదప అపోస్తలులకి తనను తాను 12 సార్లు కనిపించాడు, ప్రత్యక్షమయ్యాడు. ఈ 12 పునరుద్ధాన సంఘటనలో ముఖ్యమైనటువంటి శ్రేష్టమైనటువంటి ఒక సంఘటన ఈనాడు సువిశేషపట్నములో మనము చదువుతూ ఉన్నాం, ఇప్పుడు ధ్యానిస్తూ ఉన్నాం. One of the post resurrection appearances of Jesus, which is important in the Bible, we are meditating today. The walk to Emmaus. ఈ పరిశుద్ధమైనటువంటి ఈ సంఘటనను మనము మెల్లగా చదివి దాన్ని ధ్యానిస్తే లోతైన శ్రేష్టమైనటువంటి కొన్ని సంఘటనలు, కొన్ని వివరాలు అందులో ఉన్నాయి. మొదటిగా ప్రియబిడ్డలారా, లూకాసు వార్త 24వ అధ్యాయము 19 నుంచి 21 వరకు చదివితే, లూక్ చాప్టర్ 24, when we read from 19 to 24, అక్కడ మనకి ఏం కనిపిస్తుందంటే వారు బాధలో ఉన్నారు. They were sad and disappointed. ఎందుకంటే యేసుక్రీస్తుని గురించి ఒక రాజకీయ సంబంధమైనటువంటి, పొలిటికల్ సంబంధమైనటువంటి కొన్ని ఎక్స్పెక్టేషన్స్ వారి మనసులో ఉండేది. They were imagining a political Messiah in Jesus Christ.
కానీ అది జరగల. రోమీల నుండి, వారి యాజమాన్యత్వం నుండి ఇజ్రాయేలీయులను, యూదుయులను యేసుక్రీస్తు విడిపిస్తాడని వారు అనుకున్నారు. బట్ దేర్ ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ జీసస్ ద మెస్సాయా వాజ్ సంథింగ్ వెరీ డిఫరెంట్. వారు అనుకున్న మెస్సాయా ఒకటి, కానీ వాస్తవంగా ప్రపంచానికి రక్షకుడుగా అవతరించిన యేసుక్రీస్తు యొక్క ప్రణాళిక, లక్ష్యము ఇంకొకటి. ఇది వాళ్ళకి అర్థం కాలేదు. దే డిడ్ంట్ అండర్స్టాండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ దిస్ టూ. అందుకే సువిశేషపట్నంలో అధికారులు, అధిపతులు, ప్రధాన అర్చకులు అతనిని సిలువేసిరి, చంపిరి, ఇది 3వ రోజు అని వారు మాట్లాడుకుంటూ వెళ్తూ ఉన్నారు. రెండో అంశం ఏంటంటే, యేసుక్రీస్తు మార్గమధ్యాన వారితో కలిసి, వారితో తర్కించుకుంటూ మాట్లాడుతూ ముందుకు వెళ్తూ ఉన్నారు. కానీ ఈ ఇద్దరు శిష్యులు యేసుక్రీస్తుని గుర్తించలేకపోయిరి. జీసస్ వాస్ వాకింగ్ విత్ దెమ్, డిస్కసింగ్, ఆర్గ్యూయింగ్, బట్ దీస్ టూ డిసైపుల్స్ failed to understand, failed to rather recognize that he is Jesus, the resurrected one. నా ప్రశ్న ఏంటంటే ప్రియబిడ్డలారా, యేసుక్రీస్తుని వీళ్ళు ఎందుకు గుర్తించలేకపోయారు? Why they did not recognize Jesus in the walking to Emmaus? ఇది తెలుసుకోవాలంటే ప్రియబిడ్డలారా, పునరుత్థాన రహస్యము మనం తెలుసుకోవాలి. అదేంటంటే, ఒక మనిషి పుట్టినప్పుడు మొదలుకొని మరణం వరకు మనకు ఒక శరీరం ఉంటుంది, మనకు ఒక ఆత్మ ఉంటుంది. ఎ బాడీ అండ్ మైండ్ వీ హ్యావ్ బై బర్త్. అందువలన నేను మిమ్మల్ని చూస్తే గుర్తుపడతాను, మీరు నన్ను చూస్తే గుర్తుపడతారు. ఇప్పుడు టీవీలో, యూట్యూబ్లో, ఆన్లైన్లో నన్ను చూస్తున్నారు కాబట్టి నన్ను బయట ఎక్కడైనా మీరు చూస్తే బెన్నీ ఫాదర్ అని మీరు గుర్తుపడతారు. ఎందుకంటే ఐ హ్యావ్ ఎ బాడీ, ఐ హ్యావ్ ఎ మైండ్ అండ్ ఐ హ్యావ్ ఎ స్పిరిట్. ప్రియబిడ్డలారా, యేసుక్రీస్తు పాటుపడి మరణం పొంది సమాధి చేయబడి 3వ నాడు ఆయన సజీవుడుగా లేవనెత్తబడినప్పుడు ఆయనకి ఒక బాడీ ఉంది, కరెక్టే. కానీ అది మానవ సంబంధమైనటువంటి, నీలాగా నాలాగా ఉన్నటువంటి ఒక బాడీ కాదు యేసుక్రీస్తుది. అందుకే వారు యేసుక్రీస్తుని చూశారు కానీ, వారు మాట్లాడుతున్నారు కానీ వాళ్ళు ఆయన గుర్తించలేకపోయిరి అని వాక్యములో ఉంటుంది. హీ హాస్ అ డిఫరెంట్ బాడీ, he has a different existence which is different from a normal human being. That's why they could not recognize Jesus. ఈ శరీరానికి, ఈ బాడీకి ఎలాంటి ప్రత్యేకతలు ఉన్నాయి అని ప్రశ్నిస్తే ప్రియబిడ్డలారా, నేను బైబిల్లో పునరుత్థానము తర్వాత జరిగినటువంటి కొన్ని సంఘటనలు మీతో పంచుకుంటా. అప్పుడు యూ విల్ అండర్స్టాండ్ వెరీ వెల్ ద పోస్ట్ రెసరెక్షన్ అపియరెన్సెస్ ఆఫ్ జీసస్. నెంబర్ 1, యూదుల భయముచ్చే వారు తలుపు మూసి లోపల కూర్చుండగా యేసుక్రీస్తు మూసిన తలుపులు మూసినట్లే ఉండగా ఆయన వారి మధ్యలో నిలబడి మీకు శాంతి కలుగునుగాక అని వారితో మాట్లాడుతున్నాడు. ద డోర్స్ అండ్ విండోస్ వర్ షట్, for they were afraid of the Jews. But Jesus could come in and stand amidst of them and say, peace be with you. ఇది ఒక బాడీ. డోర్లు తెరచే అవసరము లేదు, కిటికీలు తెరచే అవసరము లేదు. యేసుక్రీస్తు లోపలికి రాగలిగే ఒక బాడీ ఆయనకుంది. ఇంకొక మారు యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు వారు చాలా భయపడి భూతమేమో అని వారు ఉనుకుతూ భయముతో ఉన్నప్పుడు
యేసుక్రీస్తు వారిని అడుగుతూ ఉన్నారు, ఇది భూతము కాదు, ఇది నేనే. It is not a ghost. They were afraid. Then Jesus said, it is not a ghost. It is I am Jesus. Believe. See, I have hands, I have legs. నాకు కాళ్ళు ఉన్నాయి, చేతులు ఉన్నాయి, చూడుడు, ఇది నేనే. ఇంకా వాళ్ళకి నమ్మకం కలగల. అప్పుడు యేసుక్రీస్తు ఒక ప్రశ్న అడిగాడు, బిడ్డలారా, మీ దగ్గర తినటానికి ఏమైనా ఉన్నదా? Do you have something to eat? బైబిల్ says ఆయనకి వారు ఒక ఫ్రైడ్ ఫిష్ ఇచ్చారంట, అంటే కాల్చినటువంటి చేప ఇచ్చారంట. వారి ఎదుట నిలబడి యేసుక్రీస్తు ఆ కాల్చిన చేప తిన్నారు. హీ ఏట్ ద ఫిష్ స్టాండింగ్ ఎమిడ్స్ట్ ఆఫ్ దెమ్. అంటే పునరుత్థానమైన యేసుక్రీస్తు ఫ్రైడ్ ఫిష్ని, చేపను తింటున్నాడు. అది ఒక బాడీ. మూడోది ఏంటంటే ప్రియబిడ్డలారా, పోస్ట్ రిజరెక్షన్ సీన్, పునరుత్థానమైన తర్వాత తోమాసు గారు యేసుక్రీస్తు ప్రక్కన బల్లతో పొడిచినటువంటి ఆ గాయాన్ని చూస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు తోమసుని పిలిపించి, తోమాసు నువ్వుట్రా, ఇదిగో నా చేతులు చూడు, బల్లముతో పొడిచినటువంటి నా ఈ గాయము చూడు, నీ వేళ్ళు ఇక్కడ పెట్టు, అవిశ్వాసి కాక విశ్వాసుడై ఉంటుడు అని యేసుక్రీస్తు పలుకుతూ ఉన్నాడు. జీసస్ ఇస్ ఇన్వైటింగ్ థోమస్, కమ్ సీ మై హ్యాండ్స్, సీ ద wound on my side, put your finger here and believe. What a body is that? అంటే ఒక బాడీ ఉంది, కానీ అది నీకు నాకున్న బాడీ లాంటి ఒక బాడీ కాదు. మగ్దల మరియమ్మ, నేను నిన్న బైబిల్లో చదువుకున్నాం ప్రియబిడ్డలారా, మనం ధ్యానించాము. ఆమె యేసుక్రీస్తుని పట్టుకోవటానికి ఆయన దగ్గరికి వచ్చినది. అంటే యోహాను శుభవార్త మనము చదువుతూ ఉండగా అక్కడ 20వ అధ్యాయంలో ఆ పునరుత్థానమైన యేసుక్రీస్తు మగ్దల మరియకి ప్రత్యక్షమైనప్పుడు ప్రియబిడ్డలారా, ఆమె యేసుక్రీస్తుకి దగ్గరికి వచ్చేసి ఆయనని అడ్డుకోవటానికి, అంటే ఆయనని పోనీయకుండా చేస్తూ ఉంది మగ్దల మరియమ్మ. అంటే మాట్లాడుతూ ఉంది. మరియమ్మ అని యేసుక్రీస్తు పిలిస్తే ఆమె రబ్బోని, గురువా అని తిరిగి ఆయన్ని పిలుస్తూ ఉంది. జీసస్ అడ్రస్డ్ హర్ మేరీ, షీ అడ్రస్డ్ బ్యాక్ టీచర్. మరి ఫ్రెండ్స్, దిస్ ఇస్ అ స్పెషాలిటీ ఆఫ్ దిస్ బాడీ. అయితే ఇది ఏం బాడీ? వీళ్ళు చూసినా ఎందుకు గుర్తుపెట్టలేకపోయారు? వాట్ కైండ్ ఆఫ్ ఎ బాడీ ఇస్ దిస్? హౌ కుడ్ దే డిడ్ నాట్ రికగ్నైజ్ జీసస్ అని ప్రశ్నిస్తే, మై డియర్ ఫ్రెండ్స్, ఇన్ ది ఎంటైర్ బైబుల్ ఐ వాంట్ టు ప్రెజెంట్ బిఫోర్ యూ ఎ passage by Saint Paul. Letter to Corinthians, first letter, chapter 15, we read from 35 to 44. పునీత పౌలు గారు కొరింథీ రాసినటువంటి మొదటి పత్రికలో 15వ అధ్యాయము 33 నుంచి 44 వరకు. మీ దగ్గర బైబిల్ నుండి తీసుకోండి, ఎందుకంటే ఇది 1 or 2 చిన్న చిన్న సెంటెన్సెస్ కాదు, పదాలు కాదు, సుదీర్ఘమైనటువంటి ఒక నరేషన్ అక్కడ ఉంటుంది, ఒక వివరణ అక్కడ ఉంటుంది. అది మీరు చదవాలి. ఇది చదివితేనే మీకు అర్థమవుతుంది పునరుత్థానమైన తర్వాత యేసుక్రీస్తు ఎలాంటి ఒక బాడీతో, విత్ వాట్ కైండ్ ఆఫ్ ఎ బాడీ జీసస్ అపియర్డ్ టు ద డిసైపుల్స్. ఈ సేమ్ బాడీతో నువ్వు కూడా అంతిమ దినములలో లేపబడతావు. ఇది క్రైస్తవ విశ్వాస సత్యము, అది మన విశ్వాసానికి ఆధారం. మరి ఫ్రెండ్స్, చదువుతో వినండి. కొరింథీ రాసిన పత్రిక మొదటి లేఖ 15వ అధ్యాయంలో 35 నుంచి 44 వరకు చదువుతూ వినండి. చనిపోయిన వారు ఎట్లు జీవముతో లేవనెత్తబడుదురు? వారికి ఎట్టి శరీరముండును అని ఎవడైనా ప్రశ్నింపవచ్చును. మూర్ఖుడా, ఒక విత్తనమును భూమిలో నాటినప్పుడు అది మరణింపనదే మొలకెత్తదు. నీవు భూమిలో నాటినది విత్తనము మాత్రమే. నీవు నాటినది గోధుమ గింజయో లేక మరి ఒకటియో
కానీ పెద్దది కాబోవు. మొక్క కాదు. తన సంకల్పమును అనుసరించి దేవుడు దానికి శరీరమును వసుకును. ఒక్కొక్క గింజనకు దానికి తగిన శరీరము వసుకును. అట్లే జీవకోటి యొక్క శరీరములన్నీ ఒకే విధముగా ఉండవు. మానవులకు ఒక విధము, జంతువులకు మరొక విధము, పక్షులకు మరొక విధము, చేపలకు ఇంకొక విధము. అట్లే ఆకాశ వస్తు రూపములను భూవస్తు రూపములు ఉన్నవి. ఆకాశ వస్తు రూపములు వైభవము వేరొక విధమైనది. సూర్యుని వైభవము ఒక విధము, చంద్రునిది వేరొక విధము, నక్షత్రములది మరొక విధము. ఆ నక్షత్రములలోనూ పెక్కు విధములకు వైభవములున్నవి. మృతులు పునర్జీవితులు చేయబడినప్పుడు ఇట్లుండును. శరీరము క్షయమగినిదిగా విత్తబడి అక్షయమగినిదిగా లేపబడును. అది గౌరవము లేనిదిగా విత్తబడి వైభవము గలదిగా లేపబడును. అది బలహీనమైనదిగా విత్తబడి బలము గలదిగా లేపబడును. భౌతిక శరీరముగా అది విత్తబడి ఆధ్యాత్మిక శరీరముగా అది లేపబడును. భౌతిక శరీరము ఉన్నది కనుక ఆధ్యాత్మిక శరీరమును ఉండవలెను. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. ప్రియములారా, పునీత పౌలు గారు కొరింథీ రాసిన పత్రికలో ఈ చదివినటువంటి 33 నుంచి 44 వరకు చదివితే అందులో 3 ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. There are 3 important dimensions Saint Paul is narrating to the letter to Corinthians. ఒకటి అనేమంటున్నారంటే, ఒక విత్తనము భూమిలో నాటబడినప్పుడు ఆ విత్తనము నశించిపోతూ ఉంటుంది, కానీ ఇంకొక మొక్క పైకి వస్తుంది. The seed dies in the mud, but another plant, a shoot, slowly comes up. అందులో మళ్ళా ఎక్కువగా విత్తనములు పండుతాయి. దిస్ ఈజ్ వన్ ఎగ్జాంపుల్ పునీత పౌలు గారు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. అంటే ఈ శరీరం నశించిపోతూ ఉంది, కానీ ఇంకొక శరీరముతో మనము లేపబడుతున్నాం. We die in our body, but we rise again with another body. Number 1. Number 2, ఈ ప్రపంచములో దేవుడు సృష్టించిన అన్ని జంతువులకి, ప్రాణులకి, మనుషులకి, ఒక్కొక్క జీవికి, ఎవ్రీ లివింగ్ బీయింగ్ హ్యాస్ గాట్ ఎ పర్టిక్యులర్ బాడీ. ఎందుకంటే మనుషుల శరీరం కాదు, జంతువుల శరీరం. జంతువుల శరీరం కాదు, పాముల శరీరం. కానీ అన్నిటికీ శరీరాలు ఉన్నాయి. In the same way he says, there is a difference of the body of the human being, of the animals, of the reptiles, but everyone has a body. And చివరిగా లాస్ట్లీ he says, చాలా మంచిది 4 పదాలు ఉన్నాయి. 42, మృదులు పునరుజ్జీవితులైనప్పుడు ఇట్లుండెను. శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును. అలాగే అది గౌరవము లేనిదిగా విత్తబడి వైభవము గలదిగా లేపబడును. What is sown is mortal, and what is risen again is immortal. అది ఇంకా ఎప్పుడు మరణించినది కాదు. అంటే మానవ శరీరము మరణానికి గురి అయినప్పుడు అది నశించిపోతూ ఉంటుంది, కానీ ఇమ్మోర్టాలిటీ అమరత్వము కలిగినటువంటి ఒక శరీరముతో అది మళ్ళా లేపబడును వాక్యం పలుకుతూ ఉంటుంది. My dear friends, this is a new body, a new existence which Saint Paul is explaining in his letter to Corinthians. పునీత పౌలు గారు కొరింథీ రాసిన పత్రికలో మనము చనిపోయిన తర్వాత యేసుక్రీస్తు 2వ రాకలో లేవనెత్తబడినప్పుడు ఇటువంటి ఒక మహిమాన్వితమైనటువంటి శరీరముతో, అక్షయమైనటువంటి ఒక శరీరముతో,
మహిమతో లేపబడును అనేటువంటి ఒక రహస్యాన్ని తెలియచేస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు పునరుత్థానమైనప్పుడు ఆయన ఎమ్మావుస్ నగరములో పోతున్నటువంటి అపోస్తులతో మార్గమధ్యలో మాట్లాడుకుంటూ పోతున్నప్పుడు ఇటువంటి అక్షయమైనటువంటి ఒక శరీరముతో మహిమతో లేపబడిన ఒక శరీరముతో ఉంది కాబట్టి అపోస్తులు ఇద్దరు అతన్ని గుర్తించలేకపోయారు. జీసస్ వాస్ వాకింగ్ టు ఎమ్మావుస్ with this immortal body, with this glorious body, not the old body in his humanity. Therefore, the disciples could not recognize Jesus, though he was walking with them on the way to Emmaus. ప్రియులారా, ఈ శరీరముతో నువ్వు కూడా లేపబడతావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Hallelujah. రెండవ అంశం ఏంటంటే యేసుక్రీస్తు వారిని మందలిస్తూ ఉన్నారు. జీసస్ ఈస్ యాక్చువల్లీ హీ ఈస్ ఛాలెంజింగ్ దెమ్. అంటే కన్ఫ్రంటేషన్ ఇస్ అ కరెక్ట్ వర్డ్ టు యూస్. ఎందుకు? వీరిలా మాట్లాడుతూ వెళ్తూ ఉండగా ప్రియులారా, 25, 26, 27 ఈ 3 వచనాలు ఏముందంటే, ఓరి అవివేకులారా, మందమత్తులారా, ప్రవక్తల ప్రబోధనములు విశ్వసించలేని అవిశ్వాసులారా అని 2-3 స్ట్రాంగ్ వర్డ్స్ జీసస్ ఈస్ యూసింగ్ ఓవర్ దేర్. యూ ఫూల్స్, you don't believe, you are dull of your heart. ఇటువంటి కొన్ని స్ట్రాంగ్ వర్డ్స్ ఆయన యూజ్ చేస్తూ ప్రియులారా, అక్కడ యేసుక్రీస్తు ఏం చేస్తున్నాడు? ఆయన మోషే మొదలుకొని ప్రవక్తలందరి బోధనలో, అలాగే పవిత్ర లేఖనములో తన గురించి రాయబడినవి అన్నీ ఆయన వివరించును అని బైబిల్లో ఉంటుంది. జీసస్ బిగన్ టు ఎక్స్ప్లెయిన్ బిగినింగ్ విత్ మోసెస్, ద బుక్ ఆఫ్ ద ప్రాఫిట్స్ అండ్ ద స్క్రిప్చర్. ఇక్కడ 3 పదాలు ఉన్నాయి. ఒకటి మోషే ధర్మశాస్త్ర గ్రంథము, రెండవది ప్రవక్తల ప్రబోధనములు, మూడవది లేఖనములు. ప్రియులారా, ఇవి 3 కలిపితే బైబిల్ సంపూర్ణమైనది. ఎందుకంటే బైబిల్లో మొదటి భాగం ఏముందండి? మోషే ధర్మశాస్త్ర గ్రంథములే పాత నిబంధనలో మొదటి భాగములో ఉంటుంది. రెండవది ఏంటి? ప్రవక్తలందరి ప్రబోధనములు, ద బుక్ ఆఫ్ ద ప్రాఫిట్స్, ద సెంటర్ పార్ట్ ఆఫ్ ద బైబుల్. లాస్ట్ పార్ట్ ఆఫ్ ద బైబుల్ ఏముందండి? లేఖనములు. అనగా ఎమ్మావుస్ నగరములో నడుచుకుంటూ పోయిన యేసుక్రీస్తు బైబిల్ వారికి వివరిస్తూ ఉన్నాడు. బుక్ ఆఫ్ ద ప్రాఫిట్స్, బుక్ ఆఫ్ మోసెస్ అండ్ ద స్క్రిప్చర్స్. బైబిల్ ఇస్ కంప్లీట్. అంటే 3 సంవత్సరాల పరిచర్య పాటు కాలములో ఆయన ఏదైతే వారికి బోధించారో అది వారు నమ్మలేదు కాబట్టి పునరుత్థానమైన యేసుక్రీస్తు మళ్ళా తన ప్రబోధన పరిచర్య కొనసాగిస్తూ ఉన్నాడు. ఓరి అవివేకులారా, బుద్ధి లేదా, యు ఫూల్స్, యు డవ్ అని చెప్పి ఆయన వారిని మందలించి వారిని కన్ఫ్రంటేషన్ ద్వారా he is once again teaching them all that is written about Jesus in the scripture. అంటే లేఖనములో, పరిశుద్ధ గ్రంథములో అతని గురించి రాయబడినవి అన్నీ కూడా ఆయన వారికి వివరిస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఈ వివరణ తర్వాత మనకు తెలుసు యేసుక్రీస్తు రొట్టెని అందుకోవటము, అది విరించి వాళ్ళకి ఇవ్వటము, తర్వాత ఆయన వారి దగ్గర నుంచి అప్రత్యక్షమయ్యాడు. జీసస్ జస్ట్ డిసపియర్డ్ ఫ్రమ్ దేర్ సైట్. కానీ తర్వాత ఒక మంచి వాక్యం ఉందండి ప్రియులారా. అది లూకా సువార్త 24వ అధ్యాయంలో 32వ వచనములో ఒక మాట ఉంటుంది. ఆయన లేఖనములు మనకి వివరించినప్పుడు మన హృదయము ప్రజ్వలిల్లలేదా? Were not our hearts burning when he was explaining the scriptures? ప్రియులారా, this is something important. మార్గమధ్యలో యేసుక్రీస్తు లేఖనములు వివరించినప్పుడు, ప్రవక్తల గ్రంథము వివరించినప్పుడు, అలాగే
మోషే ధర్మశాస్త్ర గ్రంథం వివరించినప్పుడు ఆ వాక్యము వింటూ ఉన్నటువంటి ఇద్దరు అపోస్తులకి ఏం కలిగింది, ఎలాంటి అనుభవం కలిగిందంటే బర్నింగ్ ఇన్ ద హార్ట్, హృదయము ప్రజ్వరిల్లలేదా? ఎందుకు హార్ట్స్ వర్ బర్నింగ్, ఎందుకు హృదయం ప్రజ్వరిల్లనేది అని ప్రశ్నిస్తే ప్రియపడారా, దేవుని యొక్క వాక్కులో రెండు ఉన్నాయి. ఒకటి ఆత్మ ఉంటుంది, రెండవది జీవము ఉన్నది. ఇన్ ఎవ్రీ వర్డ్ ఆఫ్ ద బైబుల్ దేర్ ఇస్ స్పిరిట్ అండ్ దేర్ ఇస్ లైఫ్. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథములో మనం చదువుతూ ఉన్నాము, లేఖనములో రాయబడినటువంటి అన్నియు లేదా పవిత్ర గ్రంథం అంతయు దైవ ప్రేరణ కలిగి రాయబడినదే. సువార్థికులు పరిశుద్ధాత్మ ప్రేరణ వలన దేవుని నుంచి రాశాడు అని పేతురు తెలియజేస్తూ ఉన్నాడు. ఎవ్రీ బుక్ ఆఫ్ ద బైబుల్ ఈస్ రిటన్ బై ద ఇన్స్పిరేషన్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. Secondly, it is not the product and work of a human mind or their imagination, but men and women spoke from God. This is the word Saint Peter uses in his letters. ప్రియలారా, అందువలన బైబిల్లో ఆదికాండం మొదలుకొని దర్శన గ్రంథం వరకు 73 గ్రంథాలు ఉంటే, ద ఓల్డ్ 73 బుక్స్ ఇన్ ద బైబిల్ ఫ్రమ్ జెనసిస్ టు రెవల్యూషన్, అది మీరు చదువుతూ ఉంటే, అది మీరు వింటూ ఉంటే ఎందుకు నీకు ఆత్మ ప్రేరణ కలుగుతూ ఉంది అంటే, ఎందుకు నీ హృదయము ప్రజ్వరిల్లమవుతూ ఉంది అంటే, వై ద హార్ట్స్ ఆర్ బర్నింగ్, ఇట్ ఇస్ బికాస్ అది ఆత్మ ప్రేరణ వలన రాయబడినటువంటి గ్రంథము కాబట్టి, దేవుని నుంచి వారు రాశారు కాబట్టి, ఆ రాసినటువంటి వాక్కు, ఆ రాసినటువంటి బుక్కు నీవు నీ ఇంట్లో కూర్చొని చదివితే చాలు, ఆత్మ నీలో మెల్లమెల్లగా తన కార్యము ప్రారంభమవుతుంది, ప్రారంభము చేస్తాడు. ఆ వాక్యం వింటూ ఉంటే ప్రియలారా, ఇప్పుడు నేను వాక్యం బోధిస్తూ ఉన్నా, ఎంతోమంది నాకు కాల్ చేసి, ఫాదర్ గారండి మీ వాక్యం వింటూ ఉంటే మాకు హృదయ వికాసం కలిగినది, మీ వాక్యం వింటూ ఉంటే మాకు ఏడుపు వచ్చింది, మీ వాక్యం వింటూ ఉంటే యథార్థంగా వాస్తవంగా దేవుని ఆత్మ మాతో మాట్లాడినట్లు మాకు అనిపించింది, ఇది బెన్ని ఫాదర్ కాదు మాట్లాడేది అని మీరు నాకు కాల్ చేసి చెప్తూ ఉన్నారు, మెసేజ్ పంపిస్తూ ఉన్నారు, వాట్సాప్లో టచ్లో ఉంటున్నారు. ప్రియలారా, ఇది ఎందుకు వస్తుందంటే ఇది బెన్ని ఫాదర్ మాట కాదు. ప్రియలారా, ఈ పరిశుద్ధ గ్రంథము నుండి నేను మీతో మాట్లాడుతూ ఉంటే, when I am speaking to you from this Bible, this is an inspired book. ఇది దేవుని ఆత్మ ప్రభావం వలన రాయబడినటువంటి ఒక గ్రంథం కాబట్టి, ఈ గ్రంథము నుండి నేను మాట్లాడినా వేరే ఏ దేవుని సేవకులు మాట్లాడినా ప్రియలారా, ఆ వాక్కులో ఆత్మ ఉన్నది, జీవమున్నది కాబట్టి యోహాను 6:63 యేసుక్రీస్తు పలికాడు, నేను మీతో పలికిన మాటలు ఆత్మయు జీవమునై ఉన్నది. ఆ వాక్యం ప్రియలారా, ఈ లాక్డౌన్ కాలములో, ఈ కరోనా కాలములో ఎక్కడికి బయటికి వెళ్ళలేక మీరు మీ ఇంట్లో ఉండగా, రూములో ఉండగా ప్రియలారా, ఈ బైబిల్ ఎత్తుకొని మీరు చదవండి. ఎమ్మావుస్ నగరములో ఆ శిష్యులకి కలిగిన ఆ అనుభవము నీకు కూడా కలగబోతూ ఉంది. యూట్యూబ్లో ఈ వాక్యాన్ని మీరు వినండి. ఎమ్మావుస్ నగరములో వెళ్ళినటువంటి శిష్యులకి కలిగినటువంటి ఆ బర్నింగ్, హృదయము ప్రజ్వరిల్లలేదా, ఆ అనుభవము మీకు కూడా కలగబోతూ ఉంటుంది. ఎందుకంటే ఈ వాక్యము నేను బోధిస్తూ ఉన్నాను, ఈ వాక్యము దేవుని సేవకులు బోధిస్తూ ఉన్నారు. ప్రియలారా, ఆ వాక్కు యేసుక్రీస్తు 2వ రాక వరకు బోధించబడినప్పుడల్లా అక్కడ ఆ ఆత్మ పనిచేస్తుంది అన్నమాట. అందుకే వాక్యం మనం వినాలి, వాక్యం మనం వినాలి. I was so happy, my dear friends. We have to read this word, we have to listen to this word, and you will be burned with the fire of God's word. మొన్న ఒక సహోదరి నాకు వాట్సాప్లో ఒక మెసేజ్ పెట్టింది. అదేంటంటే, ఫాదర్ మీ వర్డ్ ఈజ్ మై కమ్యూనియన్, మీ వాక్యమే నాకు దివ్య ప్రసాదం అంటుంది. ప్రియలారా, కేవలం బెన్నిఫార్ మాట్లాడితే అది దివ్య ప్రసాదంగా మారుతూ ఉందా? ఒక సహోదరికి మారదు.
కానీ దేవుని వాక్కు నేను మాట్లాడుతూ ఉండగా, ఇది నా వాక్కు కాదు, దేవుని వాక్కు కాబట్టి, ఆ వాక్కులో ఆత్మయు జీవం ఉన్నది కాబట్టి ప్రియలారా, ఎందుకంటే యోహాను 1:1 ఆదిలో వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవుడి వద్ద ఉండెను, ఆ వాక్కే మానవుడై మన మధ్య నివసించెను అని అంటే ప్రియలారా, వాక్కు అయినటువంటి యేసుక్రీస్తు, శరీరము మాంసమైనటువంటి యేసుక్రీస్తు, రెండు ఒకటే. The word became flesh. The word and the flesh both are same one. Therefore, నేను ఇక్కడ వాక్య రూపంలో ఉన్నటువంటి ఆ యేసుక్రీస్తుని మీకు పంచుతూ ఉండగా, ఇంట్లో కూర్చొని while you are listening to this word, a woman says, Father, I am receiving communion in your word. ప్రియులారా, ఈ ఆసక్తి, ఈ అనుభూతి మీకు కలగాలి. అది దేవుని ప్రణాళిక. బైబిల్ రాయబడినటువంటి ఆ మొదటి రోజు మొదలుకొని కరోనా వచ్చినా, వేరే ఏమైనా దీనికంటే ఘోరమైనటువంటి అండురోగముల వ్యాధిన వచ్చినా, భూకంపం వచ్చినా, ప్రపంచంలో ఎటువంటి మార్పు వచ్చినా ప్రియపడ్డారా, దేవుని యొక్క వాక్కు మాత్రం మారదు. కాలం మారిన, ఋతువులు మారిన, మారదు తిరువచనం. కాలం మారిన, ఋతువులు మారిన, మారదు తిరువచనం. కరోనా రాని, ఏ అండు రోగములు రాని, ఏ కాలములైనా, ఏ సీజన్లైనా, ఏ టైములైనా ప్రియులారా, వాక్కు చదివితే, వింటూ ఉండే అది నీతో మాట్లాడుతుంది. నో మ్యాటర్ వాట్ సీజన్, నో మ్యాటర్ what time, no matter what calamities, the word of God, you read, you listen, you meditate, it speaks to you and your heart will burn. ఈ పరిశుద్ధ బలిభోజులో పాల్గొని ఈ వాక్యాన్ని వింటూ ఉండగా ప్రియులారా, ఎమ్మౌస్ నగరములో నడుచుకుంటూ పోయే అపోస్తలులు కలిగినటువంటి ఆ అనుభవము, ఆ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ది అపోస్టల్స్ on the way to Emmaus, I pray you will have. You need to have, and the Lord will work in you. ఒక నిమిషం కళ్ళు మూసుకుందాం. Let us close our eyes. Lord Jesus, your word was burning and penetrating in the hearts of the apostles. దేవా, నీ వాక్కు వారి హృదయాలను ప్రజ్వరిల్ల చేసినది. ఆత్మయు జీవమై ఉన్న నీ వాక్కు ప్రతిరోజు పరిశుద్ధ బలిపూజలో మేము వింటూ ఉండగా ఈ రక్షణ కార్యము, ఈ బర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఈ బిడ్డలకు కూడా కలుగునుగాక అని ప్రార్థిస్తున్నాం. ఆమేన్. ఈ వాక్కు ఒక కమ్యూనియన్ లాగా, ఈ వాక్కు ఒక దివ్య సప్రసాదము లాగా, ఈ వాక్కు ఆత్మదాహం తీర్చే భోజనములాగా ఈ బిడ్డల్లో పనిచేయునగాక. ఆమేన్. ఈ కరోనా కాలములో ఇంట్లో కూర్చున్నటువంటి బిడ్డలు వైల్ దే రీడ్ ద బైబిల్, వాక్యం చదువుతూ ఉండగా, వింటూ ఉండగా, ధ్యానిస్తూ ఉండగా నీ రక్షణ ఆత్మకార్యము వీరిలో సకాలం జరిగి తీరునుగాక. ఆమేన్. ఈ మా ప్రార్థనలు మా నాథుడు యేసుక్రీస్తు పరిశుద్ధమైన ఉన్నతమైన నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. 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 అర్పణ సమయము. కళ్ళు మూసుకొని ప్రభు సన్నిధిలో ఈ కానుకలు అర్పించి మనం ప్రార్థిస్తూ ఉండగా, దేవా, బర్న్ మై హార్ట్ విత్ యువర్ వర్డ్, ఆ వాక్కు ద్వారా నన్ను కూడా ప్రజ్వరిల్ల చేయండి అని ప్రభు సన్నిధిలో మనం ప్రార్థిస్తాం. నీ ప్రేమ పూజారినయ్యా, నీతోనే నా లోకమయ్యా. నీ ప్రేమ పూజారినయ్యా, నీతోనే నా లోకమయ్యా. నా ఏలిక, నా పాలక, నా ఏలిక, నా పాలక, ఓ ప్రభు
దోసిట అనురాగ పూలతో నీ వాకిట నిలబడి ఉన్నానయ్య. దోసిట అనురాగ పూలతో నీ వాకిట నిలబడి ఉన్నానయ్య. సహోదరి సహోదరులారా, మనము అర్పించు ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగినట్లుగా ప్రార్థించుదము. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతునుగాక. రెండు చేతులు జోడించి నిశ్శబ్దంగా ఈనాడు పరిశుద్ధ బలిభోజ పెట్టించిన బిడ్డలందరి విన్నపాలు, ఉద్దేశ లక్ష్యాలు మీ ఇంట్లో ఉండి ప్రభు సన్నిధిలో ఒక కానుకగా అర్పించండి. All your intentions for this holy mass we offer and pray right now. For your family, నీ కుటుంబం కోసం. For your parish, మీ సంఘం కోసం. For our state, our రాష్ట్రం కోసం. For our country, our దేశం కోసం. లోకవ్యాప్తంగా లక్షలాది మంది చనిపోతూ ఉండగా, లక్షల మంది హాస్పిటల్లో ఉండగా, వారి బాధలు, వారి వేదనలు, వారి కన్నీటిని మనము జ్ఞాపకం ఉంచుకొని ప్రార్థిద్దాం. For the lakhs of people who died and are in the hospital for treatments, join them in the spirit and pray together. పునరుద్ధానుని యేసుక్రీస్తు తన శక్తి ప్రభావంతోనూ మహిమతోనూ ఆత్మయు జీవమై ఉన్న వాక్కుతోనూ ప్రజలందరినీ తన దగ్గరికి ఆహ్వానించి రక్షణ మార్గములో నడిపించటానికి ప్రార్థన చేసుకుందాం. ఈ మా ప్రార్థనలన్నిటినీ మా నాథుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ఏలిన వారి మీతోనూ ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను మీ ప్రార్థనలను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువన దేవ, పావన పిత, సర్వశక్తి గల ఓ నిత్య సర్వేశ్వర, మా ఏలిన వారిని యేసుక్రీస్తు బలి అయిన ఈ కాలములో మీ ఎక్కువగా స్తుతించి మహిమపరచుట శ్రేయస్కరము. నిజమైన గొర్రె పిల్లవారే వారు లోకము యొక్క పాపములను పరిహరించిరి. తమ మరణము చేత మా మరణమును ధ్వంసము చేసి తన ఉద్ధానము చేత మాకు పునర్జీవమును ప్రసాదించిరి. ఆ కారణమున పాస్కానంద ఉత్సాహములతో పూరితమై ప్రపంచమంతటా మానవ జాతి నిన్ను స్తుతించుచున్నారు. అది యునగాక సర్వశక్తివంతులు దూత దళములను మీ మహిమాయుత గీతముతో మేము కూడా నిరంతరము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసానా, ప్రభు నామంన వేంచేయు వాళ్ళు ధన్యులు. మహోన్నతమున హోసానా. ప్రియబిడ్డలారా, సాధ్యమైతే మోకరించి ఆత్మలో ఏకీభవించి ఈ దివస ప్రసాదము ఒక కమ్యూనియన్గా మీ దగ్గరికి రావాలని ఆశతో ప్రార్థన చేయండి. ప్రే దట్ దిస్ వర్డ్ అండ్ సాక్రమెంట్ ఫుల్ఫిల్ యువర్ హంగర్ అండ్ థర్స్ట్ ఫర్ గాడ్స్ ప్రెసెన్స్. పావన పిత, మీ నిజముగా పరిశుద్ధులు, మీ సృష్టి అంతై మేము స్తుతించుట యుక్తము. ఏలైనా మీ దివ్య కుమారుడును మా ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు మీ నామమునకు నిర్మలమైన ఒక పరిశుద్ధ బలిని అర్పించుటకై ప్రజలందరూ నిరంతరము నిన్ను పిలుచుచున్నారు. కావున ఏలినవారా,
ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. మీ పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచా ప్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఈ విమానాదుడును మీ కుమారుడునైనా యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చలను మీకు నెరవేర్చుచున్నాము. అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఎట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్ననా శరీరము. ఆ విధముగానే భోజనానందరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఎట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్కనా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై సిలువలో ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది మన విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము, నీవు మరలా వచ్చి వరకు వేచియుందుము. కనుక తండ్రి, వారి మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమొసగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాం. మీ సముఖమున చేరి ఈ పరిశుద్ధ బలిలో పాల్గొవటానికి మమ్మందరిని పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు శరీర రక్తములో పాలివారిగా మమ్ము పరిశుద్ధాత్మతో అభిషేకించి విశ్వాస వరమును మాకు అనుగ్రహించమని ప్రతిమాలు కొనుచున్నాం. ఓ ప్రభువా,
ప్రపంచమంతంతట వ్యాపించిన మీ శ్రీ సభను జ్ఞాపకముంచుకునము. మా ఫ్రాన్స్ జగద్గురువును పోల ఆంతని అగ్రపీఠాధిపతులను, తదితర పీఠాధిపతులను, గురువులను, మఠగన్యులను, మీ సేవకులు, సేవకురాలు లోకవ్యాప్తంగా ఎక్కడెక్కడ సేవ చేస్తూ ఉన్న వారందరినీ ఆత్మయందు బలపరచి, ఆత్మయు జీవమయుని వాక్కు బోధించటానికి, ప్రజల హృదయాలను ప్రజ్వరిల్ల చేయటానికి, టు బర్న్ దర్ హార్ట్స్, లెట్ యువర్ వర్డ్ స్ట్రెంగ్థెన్ అండ్ అనాయింట్ దెమ్ లార్డ్ వి ప్రే. ఉత్థానమగుదుమను అని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను ఆత్మవిశ్రాంతి కోసం మేము ప్రార్థిస్తూ ఉన్నాం. వారందరినీ మిది ప్రకాశములకు చేర్చుకున్నాడు. మా అందరిపై దయచూపి దేవుని కన్య తల్లిగా మరియ మాతతోను, ఆమె భర్త అయిన పునీత జోజప్ప గారితోను, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగము దయచేయము. దేవా, ఈనాడు పరిశుద్ధ బలిపూజ పెట్టించిన, మా ప్రార్థన సాయం కోరిన ప్రతి ఒక్క వ్యక్తి కుటుంబ అవసరాలను, ప్రార్థనలు ఈ బలిపీఠములో కానుకగా అర్పిస్తున్నాం. మీ దూతలు మా ఈ ప్రార్థనలు, కానుకలు మీ పరిశుద్ధ సన్నిధికి తీసుకొని పోవునగా కానీ ప్రార్థిస్తున్నాం. ప్రత్యక్షంగా ఈ పరిశుద్ధ బలిలో పాల్గొని ఆత్మలు ఏకీభవించి ప్రార్థిస్తున్న ఈ బిడ్డలందరి మనవులు ప్రార్థనల దయతో ఆలగించండి. మేము కూడా ఇహలోక జీవిత యాత్ర ముగించి మీ సన్నిధికి చేరి మీతో కలిసి నిత్యానందం అనుభవించు భాగ్యం పొందుదుముగాక. ఈ మా ప్రార్థనలను మా నాథుడు యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. వారి ద్వారా, వారితో, వారి అందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా, పరిశుద్ధాత్మతో ఏకమైయుండు మీకు యుగ యుగములో గౌరవా మహిమలు మీకే నిరంతరము కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. రెండు చేతుల పైకి లేపి ప్రభు మనకు నేర్పించిన ప్రార్థన, పునరుద్ధానమైన యేసుక్రీస్తు సంతోషముతోనూ ఆనందముతోనూ ప్రార్థిద్దాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ఓ ప్రభువా, అన్ని కీడుల నుండి, అన్ని తెగుల నుండి, అన్ని మహమ్మారి నుండి, మరి ముఖ్యంగా కరోనా వ్యాధి నుండి మమ్మల్ని, మా రాష్ట్రమును, దేశమును విడిపించమని ప్రార్థిస్తున్నాం. మీ మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు రెండవ ఆగమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని సమాధానమును మీకు ఒసగుచున్నానువని పునరుద్ధానుడు యేసుక్రీస్తు పలికినట్లు మిమ్మల్ని, మీ కుటుంబాలను ఆయన నిజమైనటువంటి శాంతితోనూ సమాధానముతోనూ దీవింతురుగాక. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. యేసుక్రీస్తు శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితోనూ ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు ప్రభు శాంతి సమాధానమును తెలుపుకొనండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపుము.
సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్ల, ఇదిగో మోషే ధర్మశాస్త్ర గ్రంథము, ప్రవక్తల ప్రబోధమును, లేఖనములు పూర్తి చేసిన యేసుక్రీస్తు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు ఆహ్వానింపబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ నీవు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. యేసుక్రీస్తు శరీర రక్తములు మనకు నిత్య జీవములో భాగం ప్రసాదించునుగాక. ఆమేన్. పరలోక మాధుర్య విందు, పరమేశ్వరుని పరమ విందు. పరలోక మాధుర్య విందు, పరమేశ్వరుని పరమ విందు. అభిషిక్తుని ఆత్మ విందు, అమరేశ్వరుని అమర విందు. అభిషిక్తుని ఆత్మ విందు, అమరేశ్వరుని అమర విందు. అందమైన మందసంలో కొలువైన దేవుని ఆరాధించి ఆత్మలో ఆనందింప ఆహ్వానం. పరలోక మాధుర్య విందు, పరమేశ్వరుని పరమ విందు. సోదర ప్రేమ నూతనాజ్ఞ ఇచ్చి, హితులన్న స్నేహ విందు. ప్రార్థించుదము. రక్షకుడవైన మా యేసయ్య, మీ ఆజ్ఞల ప్రకారము మీ దివ్య శరీరమును రక్తమును మేము ఈ పరిశుద్ధ బలిలో స్వీకరించి ఉన్నాము. నీ శరీరమును భుజించి నీ రక్తం పానం చేయవారికి నీవిచ్చిన అన్ని వాగ్దానములు మా జీవితములో యథాకాలం జరిగి తీరునుగాక. ఇంట్లో ఉండి ఈ పరిశుద్ధ బలిని చూస్తూ వాక్యాన్ని వింటూ ఉన్న ఈ బిడ్డలందరికీ నీ ఆత్మయు జీవమయ్యు ఉన్న వాక్కు ఒక కమ్యూనియన్ లాగా, దివ్య సప్రసాదం లాగా వారి ఆకలి దప్పిగా తీర్చునుగాక. ఆమేన్. ఈ మా ప్రార్థనలు మా నాథుడైన యేసుక్రీస్తు అదే పరిశుద్ధమైన గొప్ప నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఏలిన వారు మీతోనూ ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్ర ఆత్మ మేమందరిని దీవించి సదా సర్వదా కాచి కాపాడి నడిపించునుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో క్రీస్తు సేవలో జీవించుదము. హల్లెలూయా, హల్లెలూయా. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా, హల్లెలూయా.
ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రతిరోజు యూట్యూబ్లో ఉదయం 5 గంటలకి ఈ మాస్ మేము మీకు అందిస్తూ ఉన్నాము. పరిశుద్ధ బలిభోజలో రోజు పాల్గొనే అవకాశం లేని వారికి, దేవుని వాక్యము కావాలి అని ఆశతో ఉన్నవారికి ఉదార మనస్సు కలిగి ఈ వాక్యాన్ని మీరు పంపించండి. ఈ లింక్ మీరు పంపించండి. మీ ప్రార్థన విన్నపాలు, మీ అవసరాలు పరిశుద్ధ మాస పెట్టించాలని కోరుకుంటే మేము ఈ స్క్రీన్లో మీకు ఇచ్చిన ఈ నంబర్లో మీరు సంప్రదించండి. మీ అవసరాల కోసము మేము ప్రార్థన చేయటానికి సిద్ధంగా ఉన్నాము. మనము దేవుని యొక్క వాక్కు ద్వారాను, ఆత్మ ద్వారాను అనేక మందిని దేవుని దగ్గరికి నడిపించటానికి మనము ప్రయత్నిస్తాం. దేవుడు మీ అందరినీ కూడా దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ. మరణము గెలిచెను యేసయ్యా, మూడవ నాడు లేచెనయా. మరణము గెలిచెను యేసయ్యా, మూడవ నాడు లేచెనయా. మోసిన రాయి తొలగి జీవముతో లేచాడని, మోసిన రాయి తొలగి జీవముతో లేచాడని కావలి దూతలు తెలిపిరయా. కావలి దూతలు తెలిపిరయా. కావలి దూతలు తెలిపిరయా. శిష్యులకు అగుపించినయా, శిష్యులకు అగుపించినయా. హల్లెలూయా 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 హల్లెలూయా.